దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు ద్వారా తమ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు వేతనాలపై ఉపశమనం కల్పిస్తున్నాయి. అటు ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ ప్రకటిస్తుండగా, మరోవైపు పెన్షనర్లకు డిఎన్ఎస్ రిలీఫ్ ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ ప్రకటన ఉండటం గమనించవచ్చు. నిజానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ ప్రకటించింది. ఇది 2% ఉంది. దీంతో ప్రస్తుతం డిఎన్ఎస్ రిలీఫ్ లేదా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది 60% పెరిగింది. గతంలో 58% వరకు ఉండేది. ఇక ఈ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రకటిస్తారు. మొదటి డిఎన్ఎస్ అలవెన్స్ అనేది జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు లెక్క కడతారు. రెండవ డిఎన్ఎస్ అలవెన్స్ అనేది జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు లెక్క కడతారు. తాజాగా గమనించినట్లయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జనవరి 1వ తేదీ నుంచి డిఏ ప్రకటన చేస్తున్నట్లు ప్రకటించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల కింద సాధారణ వేతన స్థాయిలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఈ పెంపుదల 58 నుంచి 60% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే 2% వరకు డిఏ లేదా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెరిగింది. ఇక ఏప్రిల్ 30వ తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన డిఏ రేట్లను జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి తేనున్నారు. ఈ పెంచిన వేతనాలను ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు అరియర్స్ రూపంలో లభించనున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ కమిషనర్ శైలేంద్ర కుమార్ పేర్కొన్నారు. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం సాధారణ వేతన స్థాయిలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంలో 60% సవరించిన రేటుతో కరువు భత్యం చెల్లించాలని ఆర్థిక కమిషనర్ ఆదేశించారు. ఇదిలా ఉంటే 8వ పే కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పటికే 6 నెలలు గడిచింది. ఈ పే కమిషన్ మరో 12 నెలల్లో వేతన సవరణ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నుంచి 8వ పే కమిషన్ విజ్ఞప్తులను స్వీకరిస్తుంది. ఇప్పటికే గడువు తేదీ కన్నా కూడా మరో నెల రోజులు పెంచి విజ్ఞప్తులను స్వీకరించేందుకు 8వ పే కమిషన్ గడువును పెంచింది. మే నెల వరకు 8వ పే కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల నుంచి విజ్ఞప్తులను తీసుకుంటుంది.